హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, సింపుల్గా హైడ్రా. హైదరాబాద్ పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ ఏజెన్సీ. ఇప్పుడు ఈ హైడ్రా రంగంలోకి దిగింది. అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లు పరిగెత్తిస్తోంది. ఆక్రమణ అని కన్ఫర్మ్ అయితే చాలు సీన్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆక్రమణలను మీరు కూలుస్తారా, మమ్మల్ని కూల్చమంటారని వార్నింగ్ ఇస్తోంది. ఇందుకీ హైడ్రా అసలు లక్ష్యం ఏంటి? ఇప్పుడు జరుగుతున్న కూల్చివేతలు చెబుతున్నదేంటి? గాజుల రామారంలోని చింతల చెరువులో బఫర్ జోన్లో నిర్మించిన 52 అక్రమ నిర్మాణాలు, దేవేందర్ నగర్లో నిర్మించిన కొన్ని అక్రమ కట్టడాలు, జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్ లేఅవుట్లోని పార్క్ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలు, లేటెస్ట్గా రాజేంద్ర నగర్లో అక్రమ కట్టడాలు కూల్చివేత, ఇలా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలన్నింటినీ నేలమట్టం చేస్తున్నారు అధికారులు. మీరు ధైర్యంగా ఫిర్యాదు చేయండి, తర్వాత జరిగేది మేము చూసుకుంటామని హామీ ఇస్తున్నారు. ఇలా రోజుకో చోట జరుగుతున్న ఆక్రమణల కూల్చివేతలు, ముఖ్యంగా చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపైనే ఫోకస్ చేస్తున్నారు అధికారులు. హైడ్రా డిపార్ట్మెంట్ మార్షల్స్, డిఆర్ఎఫ్ బృందాలు, ఎక్స్కవేటర్లు, పోలీసులు, అవసరమైతే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నేరుగా అక్కడికి వెళ్తున్నారు. ఫిర్యాదు రాగానే ముందుగా స్థానిక అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ వద్ద ఉన్న మ్యాప్లు, శాటిలైట్ పిక్స్తో కంపేర్ చేసుకుంటున్నారు. ఒక్కసారి అక్రమ కట్టడం అని తేలిందా, దాని పని ఖతం. నిజానికి గతంలో నోటీసులతోనే వ్యవహారం నిలిచిపోయేది, కానీ ఇప్పుడు అలా కాదు. గంటల్లోనే వ్యవహారం ముగిసిపోతోంది. ప్రభుత్వ విభాగాలన్నీ ఏకతాటిపైకి రావడంతో అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి. దీంతో కబ్జాదారుల వెన్నులో వణుకు పుడుతోంది. చెరువులు, నాలాలు, మూసి పరివాహక ప్రాంతాల్లో, ప్రభుత్వ స్థలాల్లో వేసిన లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరమని చెప్పాలి. నిజానికి హైడ్రా అనే దాన్ని చాలా మంచి ఆశయంతో తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఓ స్వతంత్ర సంస్థ. జిహెచ్ఎంసీ పరిధితో పాటు శివార్లోని మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, దీని కిందకు వస్తాయి. ఈ పరిధిలో ఎలాంటి విపత్తు జరిగినా రక్షణ చర్యలు చేపట్టే బాధ్యత కూడా హైడ్రాకు ఉంటుంది. అది ఎలాంటి ప్రమాదమైనా కావచ్చు. వాహన ప్రమాదాలను మొదలు పెడితే అగ్ని కావచ్చు, న్యాచురల్ కాలమిటీస్ కావచ్చు, అంటే వరదలు లాంటివి, ఇలాంటి భూకంపాలు కానీ ఇలా ప్రమాదం ఏదైనా కూడా హైడ్రా రంగంలోకి దిగుతుంది. అట్ ది సేమ్ టైం అలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా హైడ్రాది. అంటే ముందు జాగ్రత్తలు, దీనికి కావాల్సిన నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా హైడ్రాకు ఉంటుంది. అందుకే అలాంటి ప్రమాదాలు, నష్టాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. అక్రమ కట్టడాల యజమానులకు ఇప్పటికీ అల్టిమేటం జారీ చేసింది. మీరు కట్టిన వాటిని మీరే కూల్చేయండి, లేదంటే తామొచ్చి కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేదంటోంది. నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని చెప్పి తప్పించుకునే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు. తప్పు చేస్తే అనుభవించక తప్పదంటోంది. అయితే హైడ్రా మెయిన్ ఫోకస్ చెరువుల ఆక్రమణపైనే ఉంది. భారీ వర్షాలు కురిసే టైంలో, వర్షం కురిసే ప్రదేశాల్లో నీరు చెరువులకు చేరుకోవాలి. కానీ ఈ చెరువుల ఆక్రమణల కారణంగా వరద నీరు రోడ్డుపై నిలిచిపోతుంది. ఇల్లు అడ్డం ఉంటుంది, లేదా ప్రహరీ గోడ అడ్డం ఉంటుంది. నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? అలా స్టాగ్నేట్ అయి పూర్తిగా రోడ్డు మీదకి వస్తే రోడ్లో ఉన్నటువంటి వెళ్ళేటటువంటి మనుషులను ముంచేస్తూ ఉంటాయి. లోతట్టు ప్రాంతాలన్నీ ముంపులో ఉండిపోతూ ఉంటాయి, ఈ చెరువు చుట్టూ ఉండేటటువంటి ప్రాంతాలు. అందుకే ముందు కబ్జా కోరల నుంచి మొదట చెరువులను విడిపించాలని డిసైడ్ అయ్యారు. దీనికి ప్రభుత్వం కూడా ఫుల్ పవర్స్ ఇవ్వడంతో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. చెరువుని అక్రమంగా ఆక్రమించి అక్కడ ఏమైనా నిర్మాణాలు చేపడితే మాత్రం హైడ్రా రంగంలోకి దిగడం ఖాయం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.